డీటెయిల్స్ చూస్తే వాయుగుండం తీరం దాటింది. కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారులు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. వచ్చే 24 గంటల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఏపీ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఏపీ వ్యాప్తంగా చూస్తే భారీ వర్షాలు కురుస్తున్నాయి అండ్ రాగల 24 గంటల వ్యాప్తంగా కూడా చూస్తే అటు భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ ఇప్పటికే తుఫాను హెచ్చరికల కేంద్రం అయితే ఒక వాతావరణ సూచిక ఇవ్వడం జరిగింది. అయితే గత 2 రోజుల నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా చాలా చోట్ల కురిచాయి. దీంట్లో ఎక్కువగా చూసుకునేటప్పటికీ కృష్ణా, గుంటూరు, మచిలీపట్నంతో పాటు అటు రాయలసీమ జిల్లాలో కూడా వర్షాలు అయితే భారీగానే నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి కూడా అదేవిధంగా వర్షాలు అయితే ఏకదాటిగా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పూర్తి స్థాయిలో కూడా వాగులు వంకులు అన్ని కూడా పొంగి పొరులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే వాయుగుండం ఏర్పడిందో బంగాళాఖాతంలో, అటు వాయువ్య బంగాళాఖాతం ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్యలో వాయుగుండం చేయడం జరిగింది. ఈ వాయుగుండం ప్రభావం వల్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. అటు తెలంగాణకు కూడా అదేవిధంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న అర్ధరాత్రి 12:30 నుంచి 2:30 మధ్యలో ఇది కళింగపట్నం దగ్గర అయితే తీరం దాటడం అయితే జరిగింది. అయితే తీరం దాటినప్పుడు కూడా అది తటస్థంగా అక్కడే కేంద్రీకృతం అయితే ఉండిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ విశాఖపట్నంకి 120 కిలోమీటర్లు, అదేవిధంగా అటు గోపాలపురకు సంబంధించినంత వరకు 80 కిలోమీటర్ల మధ్యలో ఇదైతే కేంద్రీకృతమైంది. అయితే ఇప్పటికీ బలపడుతుందంటూ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసినప్పటికీ కూడా ఇది ఇప్పటి వరకు కూడా బలహీనపడిన పరిస్థితి కనిపించడం లేదు. కేవలం అక్కడ కేంద్రీకృతం అయి ఉండటం వల్ల ఈరోజు సాయంత్రం వరకు కూడా ఏకదాటిగా వర్షాలు కురిసే అవకాశమే ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఒక అంచనాకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ జిల్లాల్లో పరిస్థితి చూసుకునేటప్పటికీ మొత్తం పూర్తి స్థాయిలో కూడా వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో మొత్తం పూర్తిగా పట్టణ ప్రాంతాల్లో అయితే డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొరులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పూర్తి స్థాయిలో కాలనీలన్నీ కూడా నీటిలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే మొత్తం సహాయక చర్యల్లో అయితే మొత్తం పూర్తిగా కూడా నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఆదివారం కారణంగా చాలామంది అధికారులు అయితే సెలవు తీసుకునే పరిస్థితి ఉంటుంది అనుకున్నారు. కానీ ఏదైతే వర్ష ప్రభావం వల్ల చాలా వరకు కూడా ఏరియాస్ ఎఫెక్ట్ అయ్యాయి కనుక ఆ కారణంగానే మొత్తం పూర్తి స్థాయిలో అందరూ కూడా విధుల్లోనే ఉండాలంటూ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఒక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే దాదాపుగా చూసుకుంటే నిన్న ఉదయం నుంచి ఈరోజు పొద్దున్న వరకు కూడా సీఎం చంద్రబాబు కూడా మొత్తం జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా ఎంఆర్ఓలు, ఎంపీడీఓలతో పాటు ఎవరైతే మంత్రులు ఉన్నారో వీళ్ళందరితో కూడా ఇప్పటికే చాలాసార్లు కూడా వీడియో కాన్ఫరెన్స్లో ప్రతి నిమిషం కూడా ఏం జరుగుతుంది అన్న దాని మీద కూడా ఒక రిపోర్ట్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అందరికి కూడా వీడియో కాల్తో అయినా టచ్లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అంటే వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటందరిని కూడా అధికారులు అప్రమత్తం అవ్వాలి. వారికి అవసరమైనంత వరకు నిత్యావసర వస్తువులతో పాటు వైద్య సదుపాయాలు కూడా కల్పించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏవైతే నీటిలో మునిగిన ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అవసరమైతే పునరావాసం కల్పించాలి, లేకుంటే వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఒక స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే వాయుగుండం కానీ ఒకవేళ బలహీనపడినట్లయితే ఈ రోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే చోటు చేసుకుంటాయని కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఆ భారీ వర్షాలు నమోదైన ప్రాంతాలు అదేవిధంగా ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయ్యాయనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ జిల్లా కలెక్టర్లు అందరూ కూడా
అక్కడ అమరావతికి అయితే సమాచారం పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినంత వరకు కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. అయితే ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి కూడా ఇదే విధమైన ఇబ్బందులు తలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వర్షాలు ఏకదాటిగా కురుస్తున్నాయి కనుక ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా భారీ వృక్షాలని కూడా నేల కొరిగిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు చోట్ల కూడా రాకపోకలు బంద్ అయిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు విశాఖపట్నం మన్యం జిల్లా కావచ్చు, లేకపోతే అల్లూరు సీతారాం జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో కూడా చాలా ఎక్కువగా కూడా చిన్న వరదలు అంటే వానలు పడితే చాలు కొండపై నుంచి ఏదైతే వరద నీరు వస్తుంటుందో దీనివల్ల రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోతాయి. ఈ నేపథ్యంలోనే అటువంటి ప్రాంతాలు ఏవైతే రిమోట్ ఏరియాస్గా గుర్తిస్తున్నారో వాటన్నిటిని కూడా వెంటనే అధికారులు అక్కడికి చేరుకోవాలి. వాళ్ళందరికీ కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్రమత్తం చేయాలంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే విష జ్వరాలు ప్రబలి మొత్తం అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు కనుక గత 2 రోజుల నుంచి కూడా కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల మరింత అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక వాళ్ళందరికీ కూడా వైద్య బృందాలను కూడా పంపించాలని చెప్తున్నారు. ఇప్పటికే ప్రతి జిల్లా నుంచి ఏదైతే బైఫర్కేట్ అయిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి దగ్గర నుంచి కూడా అంటే జిల్లాకి 2 వైద్య బృందాలు ప్రత్యేక వైద్య బృందాలను కూడా పెట్టడం జరిగింది. ఇదంతా కూడా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించాలి. ఎవరైనా సరే గ్రామాల్లో ఉండి బయటకు రాలేకపోతున్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా ఈ ప్రత్యేక వైద్య బృందాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళాలని చెప్తున్నాయి. ఎందుకంటే కొన్ని చోట్లకి వెహికల్స్ వెళ్ళే అవకాశం కూడా ఉండదు కనుక అటువంటి వాటికి కూడా ప్రత్యేకంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి మొత్తం కూడా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాల వ్యాప్తంగా చూసుకునేటప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నం నేను ఒక్కరోజే చూసుకుంటే 32 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైందని ఇప్పుడే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ పార్వతీపురంతో పాటు మిగతా జిల్లాల్లో కూడా వర్షపాతం అదే స్థాయిలో నమోదవుతుంది కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్పితే బయటికి కూడా రావద్దని కూడా ఇప్పటికే పిలుపునిచ్చిన సందర్భం కనిపిస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజు.